పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా. అది 2015 జూన్ 11వ తేదీ. ధనికులు నివసించే ఓ ప్రాంతంలో అరబింద ఆరతిలకు చెందిన ఇంట్లోంచి దట్టమైన పొగరావడంతో వచ్చి విచారించిన పోలీసులు ఆ ఇంటి బాత్రూమ్ టబ్లో కాలిన మనిషి శరీరం, లోపల ఓ గదిలో ఓ మనిషి, 2 సున్నకాల అస్థిపంజరాలు, లివింగ్ రూంలో నెత్తిన గోడకేసి బాదుకుంటున్న మనిషి, ఇంటి నిండా పుస్తకాలు, వెలుతురు చొరబడకుండా దట్టమైన పరదాలు, ఇల్లంతా కాగితాలతో, దుమ్ము ధూళి దుర్వాసనతో దెయ్యాల కొంప అని అనుకోవడానికి అన్ని విధాల అర్హత కలిగినట్టుంది. ఆ ఇంటి పరిస్థితి ద స్కెలిటన్ కేస్గా భారతదేశంలో పేరు పొందింది. అలాగే ఆ ఇంట్లో దొరికిన డైరీల ద్వారా ఆరతి తన కూతురు కోడల్ని అతి ప్రేమ, అతి రక్షణ, అతి జాగ్రత్తతో గంప కింద కోడిపిల్లల్లా ఎలా పెంచుకొచ్చిందో కూడా తెలిసింది. మరీ ముఖ్యంగా ఆమె కొడుకును పెంచిన తీరు ఫలితంగా అతను తాను అబ్బాయినని మరిచి అమ్మాయిలాగా ప్రవర్తిస్తూ తన అక్కకు మళ్ళీ మాట్లాడుతూ ఉండడంతో ఆరతి బెంగ పెట్టుకుంది. తన కొడుకులో మగపిల్లాడి లక్షణాలు ఉన్నాయో లేవో అని పరీక్షించుకుంది. ఇవన్నీ ఆమె దినచర్యగా తన డైరీలో రాసుకుంది. పోలీసులని హడలెత్తించిన అత్యంత అరుదైన, అసాధారణమైన ఈ కోల్కతా కేసు గురించి మనం చెప్పుకున్న గత వీడియోకు ఇది కొనసాగింపు. మరి ఆ ఇంట్లో అరుదైన దుర్ఘటనలకు కారణమేంటి? ఆ పిల్లలు ఏమయ్యారు? వెర్రి మనిషిలా తలకొట్టుకుంటున్న మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా, అతనెవరో, అసలు ఆ ఇల్లు అలా ఎందుకుందో ఈ కొనసాగింపు వీడియోలో తెలుసుకుందాం. అరబింద ఆరతిలకు 2 పిల్లలు, దేవయాని అనే కుమార్తె, పార్థో అనే కుమారుడు. అరబింద తండ్రి మరణానంతరం ఆ కుటుంబం బెంగళూరు విడిచి కోల్కతాలోని స్వంత ఇంటికి వచ్చాక కూడా ఆరతి పెంపకం తీరులో మార్పు లేదు. పార్థో తన అక్కతో తప్పితే మరో మనిషితో ఆడిపాడింది లేదు. ఆరతి విచిత్రమైన ప్రయోగాలు చేసి పార్థోను ఇబ్బంది పెడుతున్నా అతను సౌకర్యంగానే ఉంటున్నాడు. తర్వాత ఏం జరిగిందో బయటకు తెలియకుండానే దంపతులిద్దరూ వేరుపడ్డారు. పిల్లలు ఎవరి సంరక్షణలో ఉండాల్సిన ప్రశ్న ఉదయించినప్పుడు పార్థో తండ్రి వద్ద ఉండాలని తేల్చాడు. దేవయాని తల్లి వద్ద ఉండిపోయింది. కోర్టు తీర్పు ప్రకారం కోల్కతా రాబిన్సన్ వీధిలోని అరబిందకు తన తండ్రి నుంచి వారసత్వంగా దక్కిన ఇంట్లోనే కొడుకు పార్థోతో నివసించసాగాడు. ఈ ఇల్లే ఇప్పుడు మనకు కథాస్థలం. గాలి రాకుండా, వెలుతురు చొరబడకుండా కట్టడి చేసిన ఆ ఇంట్లోని చావులకు కారణం ఇప్పుడు తెలియాలి. తల్లిదండ్రులు వేరుపడి తను అక్కకు దూరమై తండ్రితో ఉండాల్సి వచ్చేసరికి పార్థోకి అంతా అయోమయంగా తోచింది. అయితే చదువుల విషయంలో మాత్రం దేవయాని, పార్థోలు ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. ఇద్దరు తమ క్లాసులో టాపర్స్. స్కూల్ చదువు ముగిసి కోల్కతా రాజ్ బజార్ సైన్స్ కాలేజీలో చేరారు ఇద్దరు. వయసు పెరిగినా కానీ పార్థోకి సహ విద్యార్థులతో కలిసిమెలిసి ఉండడం అలవాటు కాలేదు. కాలేజీలో కూడా తన అక్కతోనే సమయం గడిపేవాడు. కాలేజీ లెక్చరర్స్కి వారి దగ్గరతనం మీద అనుమానం వచ్చింది. ఒకే కుటుంబంలో తోడబుట్టిన అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య సహజ శారీరక సంబంధం ఉంటే దాన్ని ఇన్సిస్ట్ అంటారు. ప్రకృతి విరుద్ధమైన మానవ సంబంధాల్లో అనైతికంగా భావించే సభ్య సమాజ సహజ సూత్రాలకు వ్యతిరేకంగా ఉండే ఈ తరహా సంబంధాల్ని ఎవ్వరూ అంగీకరించరు. మరో విషయం ఏంటంటే ఇది సామాజిక కుటుంబ సంబంధాల్లో అసహజం, ఆమోదం కానట్టి బంధమని ఎరిగి వారు దీన్ని అంత తీవ్రంగా పరిగణించరు. అంటే వారికి ఆ సంబంధం అతి మామూలుగానే అనిపిస్తుంది. దేవయానికి సంగీతం నేర్చుకోవాలని కోరిక. అందుకని అక్కడ కాలేజ్ చదువు పూర్తయ్యాక లండన్ ట్రినిటీ కాలేజ్ ప్రవేశం సంపాదించింది. పార్థో కూడా టీసీఎస్లో ఉద్యోగం సంపాదించి అమెరికాకు వెళ్లాడు. అంతా మామూలుగానే ఉందని అనుకున్న సమయంలో 2005లో వారి కుటుంబంలో పిడుగులాంటి వార్త. ఆరతికి క్యాన్సర్. అవును, అది కూడా చాలా అడ్వాన్స్డ్. ఆమె ఎక్కువ కాలం జీవించలేకపోయింది. పిల్లలిద్దరినీ అనుక్షణం కంటికి రెప్పలా కాచుకుంది. వాళ్లు ఊపిరి తీసుకోవడం కూడా తానే నియంత్రించిందని ఆరతి గురించి చెప్పుకున్నాం కదా. అయినా కానీ పార్థోకి తన జీవితంలో తల్లి, అక్క తప్ప వేరే వ్యక్తులతో బొత్తిగా పరిచయం లేదు. ఒకవేళ ఉన్నా అది పేరుకు మాత్రమే పరిచయం, అంతే. అలాంటి తల్లి ఇక లేదనే నిజాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆరతి మరణంతో ఆ కుటుంబం మొత్తం కుప్పకూలినట్లయింది. తల్లి ఎంత కఠినంగా ఉన్నా కూడా పార్థోకి తల్లి పట్ల ఎనలేని ప్రేమ. అమెరికాలో ఉద్యోగం అతన్ని ఆకర్షించలేకపోయింది. అక్కడ రాజీనామా చేసే భారత్లోని కోల్కతాలో తమ సొంత ఇంటికి తిరిగి వచ్చేశాడు. అలా వచ్చిన తర్వాత 10 ఏళ్ల వరకు పార్థో ఆ ఇంట్లోనే ఉన్నాడు. 2015 జూన్ 11న ఆ ఇంట్లోంచి పొగ వస్తుందని పొరుగింటి పెద్ద మనిషి పోలీసులకు ఫోన్ చేసేదాకా అతను ఆ ఇంట్లోనే ఉన్నాడు. మీకు అర్థమైంది కదా, పార్థో ఆ ఇంట్లోనే 10 ఏళ్లుగా బయట అడుగు పెట్టకుండా ఉన్నాడు. అవును, పార్థో అక్క దేవయాని కూడా తల్లి మరణించిన తర్వాత తన జీవితమంతా ఆధ్యాత్మిక చింతనలోనే గడిపేసింది. జోయస్ మేయర్ అనే క్రైస్తవ బోధకుడు చెప్పే విషయాల పట్ల అమితాకర్షితురాలైన ఆమె వాటిని అనుసరించేది. ఆ రోజు పోలీసులు తలుపులు బలవంతంగా తెరిచి ఇంట్లోకొచ్చినప్పుడు అక్కడ వినిపించిన సణుగుడు మాటలుగా భావించిన తర్వాత లోపల స్పీకర్లలో వినిపించిన స్వరం అతనిదే.
అదే కాదు, దేవయాని వేర్వేరు మతాలకు చెందిన మొత్తం 12 మంది మత బోధకుల ఆధ్యాత్మికవేత్తల ఆలోచనల్ని, సాంప్రదాయాల్ని అనుసరించింది. ఆ రోజు అంటే 2015 జూన్లో పోలీసులు ఆ ఇంటిని సోదా చేస్తున్నప్పుడు ఇల్లంతా పరిచేసిన సుమారు 10,000కు పైగా పుస్తకాలు ఆ వేర్వేరు మతాలకు చెందిన వివిధ బోధనల తాలూకు గ్రంథాలే. ఇక మనం ఎక్కువ వివరాలు చెప్పుకోకుండానే దేవయాని, పార్దోల విపరీత మనస్తత్వాల గురించి మీకు అర్థమై ఉంటుంది. అరబింద ఏమయ్యాడని ఆలోచిస్తున్నారా? అతను కూడా అదే ఇంట్లో ఉన్నాడు. అతని సొంత ఇల్లే కదా అది. తండ్రి, కూతురు, కొడుకు ముగ్గురు ఆరతి మరణించిన నాటి నుంచి ఆ ఇంట్లోనే కలిసున్నారు. ఇదంతా సరే, తండ్రి మామూలు మనిషి కదా, అతను పిల్లల బాగోగులు చూసుకోలేదా? విపరీత మనస్తత్వాల్ని సరిచేసేలా వైద్యం చేయించలేదా అంటే ఎలా చేయిస్తాడు చెప్పండి? అతనికి మొదట్నుంచి మూఢనమ్మకాల పట్ల విశ్వాసం చాలా ఎక్కువ. ముగ్గురు ఏదో ఆర్తితో, దేనికో అన్వేషిస్తూ, నిరంతరం తెలియని అసంతృప్తితో సంఘంలో ఉంటూనే ఏకాకులుగా సామాజిక జీవితానికి పూర్తిగా దూరంగా, అసలు అదేంటో తమకే తెలియని తమ సొంత లోకంలో బ్రతికేస్తున్నారు. మొత్తానికి ఆ ముగ్గురు ఆనందంగా అయితే లేరు. ముగ్గురివి 3 వేర్వేరు ధోరణులు కావడంతో పరస్పరం పెద్దగా మాట్లాడుకునేది లేదు. ఆ కాస్త కూడా కొన్నాళ్లకు పూర్తిగా మూగబోయింది. చిన్న చిన్న కాగితం ముక్కలపై తాము చెప్పాలనుకున్నది రాసి పెట్టేస్తే ఒకరి రాతల్ని మరొకరు చదువుకునేవాళ్లు. తిరిగి సమాధానం కూడా అదే కాగితంపై ఇచ్చుకునేవాళ్లు. మీకు మాత్రమే కాదు, మాకు ఇది చెప్పడానికి విచిత్రంగానే తోస్తోంది. కానీ అక్కడ ఆ ఇంట్లో జరిగింది ఇదేనని పోలీసుల పరిశీలన. ఆ ఇంట్లో దొరికిన వేలాది కాగితాల రాతల్లో కనిపించింది అదే. మరి ఆ ముగ్గురి మధ్యన సమాచార ప్రసార మాధ్యమాలు ఆ కాగితం ముక్కలే. కాకుంటే కనీసం తిండి తిప్పల కోసమైనా బయటికి రావాలిగా అంటారా? మొదట అలా వచ్చిన వాళ్లే కానీ క్రమేణా అసలు బయటకు రావడానికి కూడా ఇష్టపడలేదు. తలుపులు తీసుకుని వెలుతురుని చూడ్డానికి ముందుకేసేవారు. వాళ్ళని పలకరించడానికి వచ్చేవారు కూడా రావడం మానేశారు. సామాజికంగా పూర్తిగా ఏకాకులుగా మారిపోయారన్నమాట. మరెలా అంటారా? ఆ ఇళ్ల సముదాయానికి చెందిన సెక్యూరిటీ గార్డ్ రోజుకొకసారి మాత్రమే ముగ్గురికి భోజనం అంటే పార్సిల్ మీల్స్ తెచ్చేవాడు. అతనొక్కడే ఆ ఇంటికి వచ్చి వెళ్లే ఏకైక మానవుడు. అది కూడా అతను ఆ పార్సిల్ను వారి గుమ్మం ముందు పెట్టి వెళ్ళిపోతాడు, అంతే. వాటిని వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. రోజులు గడిచే కొద్దీ అదొక దెయ్యాల కొంపలాగా మారిపోయింది. మనుషులు తిరగక, ఉన్నది శుభ్రం చేయక, తలుపే తీయకపోతే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. బూత్ బంగ్లాలా ఉంటుంది. ఓ రోజు అంటే 2014 ఆగస్టులో అరబింద కుటుంబం పెంచుకుంటున్న లాబ్రడార్ జాతికి చెందిన 2 శునకాల్లో ఒకటి మరణించింది. ఆ బెంగతో తర్వాతి నెల కూడా మరో శునకం చనిపోయింది. అలా జరగడం ఒక శాపమని దేవయాని భావించింది. ఇదంతా ఆమె డైరీలో రాసుకుంది. శాప పరిష్కారం కోసం ఉపవాసం ఉండాలని తనకు తానే నిశ్చయించుకుంది. దేవుడే దిగొచ్చినా సరే విరమించనంత దీక్షగా ఉపవాసం పాటించింది. చివరకు తమ శునకాలు చనిపోయిన గదిలోనే కూర్చుని ఉపవాసం, ధ్యానం చేస్తూ అలా ఉండిపోయింది. కఠిన ఉపవాసం కారణంగా పోషక లోపం ఏర్పడి 2014 డిసెంబర్ 29 నాడు దేవయాని లోకం విడిచిపోయింది. 2015 జూన్ 11 నాడు పోలీసులు ఆ ఇంట్లోని ఒక గది మంచం మీద చూసిన మానవ కంకాళం దేవయానిదే. ఆ 2 శునకాల అస్థిపంజరాలు ఆ లాబ్రడార్ శునకాలవే. ఆ 3 ప్రాణాలు అక్కడే ఆరిపోయి, అక్కడే జీర్ణమైపోయి ఎముకల గూళ్లు మాత్రం మిగిలాయి. వాటి తాలూకు దుర్గంధం గది దాటి, ఇల్లు దాటి బయటకొచ్చే అవకాశం లేకపోవడంతో ఇల్లంతా వెగటు వాసనతో నిండిపోయింది. దేవయాని శునకాలు చనిపోవడం అరబింద, పార్దోలకు తెలియదా అంటే అసలు వాళ్ళు పరస్పరం మాట్లాడుకోవడమే మానేశారు కదా. కేవలం కాగితాల మీద మాత్రమే సంభాషణలు నడిచేవి. పార్దో తన తండ్రికి అక్క మరణ వార్తను కాగితం మీద రాసి తెలియజేయలేదా? మరి కనీసం పార్దోకైనా తెలుసా అని అడక్కండి. తమ ఇంటి శునకాలు తన అక్క చనిపోయిన ఆ గదిలోనే పార్దో కొన్ని నెలల పాటు ఉన్నాడు. అక్కడ శరీరం పురుగులు పట్టి కుళ్ళిపోతున్నప్పుడు కూడా అక్కడే చూస్తూ ఉన్నాడు. అసలు ఎంత విపరీత మనస్తత్వం, మానసిక లోపం ఉన్నా కూడా అలా ఉంటారా? బయటకు రారా? ఏడవరా? ఆకలి, బాధ పడరా? అంటే అసలు వాళ్ళ మానసిక స్థితి వాటిని అర్థం చేసుకునే స్థాయిలో లేదు. అక్క మరణంతో పార్దోలో ఇక తనకు ఈ లోకంలో ఏం మిగల్లేదనే మనోబాధ కలిగింది. ఆ రోజు నుంచి పార్దో తన గదిలోనే ఉన్నాడని చెప్పుకున్నాం కదా. నిజానికి రోజు రాత్రి అతను ఆ మంచం మీదనే అక్క కళేబరం పక్కనే ఎముకల గూడుతోనే నిద్రపోయేవాడు. రోజు ఆ మృత శరీరానికి భోజనం పెట్టేవాడు. పక్క దులిపి దుప్పటి సరిచేసేవాడు. ఆమెకు తోడుగా, కాపలాగా ఎప్పుడూ 2014 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చనిపోయిన తమ లాబ్రడార్ శునకాల ఎముకల గూళ్లను రోజూ శుభ్రం చేస్తూ అక్కడే ఉంచాడు. అదిగో అలా 2015 జూన్ 11 నాడు ఆ ఇంటి బాత్రూం పొగ గురించి ఫిర్యాదు అందింది పోలీసులకి. బాత్ టబ్లో కాలిపోయిన శరీరం కనిపించింది కదా, అది ఎవరిదో ఊహించారా? అది 70 ఏళ్ల అరబిందది.
ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులకు కొన్ని వివరాలు శవ పరీక్షల నివేదికల ద్వారానే తెలిసాయి. పార్థో గాని వాళ్ళని చంపుంటాడా అనే అనుమానానికి తావు లేకుండా ఆ స్నానాల గదిలోనే అరబింద స్వదస్తూరితో రాసిపెట్టిన ఉత్తరంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు. ఆ చేవ్రాత అతనిదే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. అలాగే దేవయాని శరీర అవశేషాలపై ఎలాంటి పెనుగులాట చిహ్నాలు, గాయాలు లేవు. కాబట్టి డైరీలో రాసి ఉన్న విషయాలు నిజమేనని పోలీసులు విశ్వసించారు. మరి వాళ్ళు అదుపులోకి తీసుకున్న పార్థో సంగతి ఏంటి అంటే, చనిపోయిన తన అక్క సంగతిని పోలీసులకు చెప్పకపోవడం, ఆ శరీరానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే కుళ్ళిపోయి ఎముకలు తేలిదాకా ఉంచి వాతావరణం కలుషితం చేయడం అనే కారణాలను అతనిపై మోపి కోర్టులో ఫిర్యాదును సమర్పించారు. కొన్ని నెలల పాటు శవంతోనే గడిపిన అతని మానసిక స్థితి సాధారణంగా లేదని భావించిన డాక్టర్లు అతని చికిత్స నిమిత్తం హాస్పిటల్లో ఉంచాలని సూచించారు. కోల్కతా పావ్లో హాస్పిటల్లో అతన్ని చేర్చారు. అంతకంటే ముందు మీడియా ముందుకు అతన్ని తీసుకొచ్చారు. అతను తన అనుమతి లేకుండా ఇలా బంధించడం చట్టవిరుద్ధమని పార్థో పాత్రికేయులతో చెప్పాడు. ఇంకా, నేను నా సొంత ఇంటికి వెళ్ళగలను, నేను ఏ నేరం చేయలేదు, మా అమ్మ ఆస్తిపాస్తులు బోలెడున్నాయి, వాటిని నేను చూసుకోవాలి, అదే నా కోరిక అని చెప్పుకొచ్చాడు. హాస్పిటల్లో చికిత్సకు అతని శరీరం సహకరించిందని చెప్పాలి. ఆ విషయం డాక్టర్ల బృందం కూడా నిర్ధారించక అతన్ని విడుదల చేశారు. కోల్కతాలోని ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ రోడ్ని అతని సంరక్షణ బాధ్యతల్ని తీసుకున్నాడు. పార్థో మామూలు మనిషిగా మారిన తర్వాత కోల్కతా రాబిన్సన్ వీధిలోని తమ 3వ నంబర్ ఇంటిని సుమారుగా 40 కోట్లకు అమ్మేశాడు. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని అందులో కొత్త జీవితం మొదలుపెట్టాడు. వివిధ కార్యక్రమాల్ని నిర్వహించడం, ప్రజలను ఆహ్వానించడం వంటి పనులు చేశాడు. సామాజిక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక కథ సుఖాంతం అనుకున్నారా? మనలానే అందరూ అలాగే అనుకున్నారు ఆ రోజు వరకు. 2017 ఫిబ్రవరి నెలలో ఒకరోజు పార్థో తన ఫేస్బుక్ ఖాతాలో ఒక ఫోటో పెట్టాడు. ఆ మర్నాడు చీకటిని నిందించడం కంటే దీపాన్ని వెలిగించడం మంచిది అంటూ వ్యాఖ్య పెట్టాడు. ఆ మరుసటి రోజు అతను ఎవరి ఫోన్ కాల్స్ తీసుకోలేదు. తన ఫ్లాట్ తలుపు తెరవలేదు. ఫాదర్ రోడ్నీకి ఎవరో కబురు చేశారు. ఆయన కంగారుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళొచ్చేసరికి ఘోరం జరిగింది. ఆ రోజు 2015 జూన్ 11 నాడు కోల్కతా రాబిన్సన్ వీధిలోని తమ 3వ నంబర్ ఇంట్లో పార్థో తండ్రి అరబింద ఆత్మహత్య చేసుకున్న తీరులోనే అక్కడ పార్థో తన అపార్ట్మెంట్ బాత్రూంలో మరణించున్నాడు. పక్కనే పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టె కూడా ఉన్నాయి. అయితే సూసైడ్ నోట్ ఏది అక్కడ లేదు. పార్థోది ఆత్మహత్యే అని అనిపిస్తుంది, కానీ ఎందుకు చేసుకున్నాడో వివరం లేదు. ఆ రోజు అరబింద కూడా తాను చనిపోతున్నానని రాశాడే తప్ప కారణం రాయలేదు. అరబింద, పార్థోలిద్దరిలో ఆందోళన, మానసిక కృంగుబాటు, ఒంటరితనం వంటి మానసిక సమస్యలు చాలా తీవ్రమైన మోతాదుల్లో ఉన్నాయని అనిపిస్తోంది. ఇది ఒక ఆలోచన మాత్రమే. అరబింద సంగతి సరే, పార్థో చికిత్స అనంతరం కోలుకున్నాడు కదా, అటువంటిది అకస్మాత్తుగా ఇలాంటి పని ఎందుకు చేసుకున్నాడనేది సమాధానం లేని ప్రశ్న. బాగా దూరం ఆలోచిస్తే అతని ఆస్తిని తిరస్కరించడానికి కన్నేసిన వారెవరూ ఇలా చేసుంటారనుకోవాలి. అతని కథ అందరికీ తెలుసు కాబట్టి ఆ అనుమానాల్ని అందరికీ నిజం చేసేలా, ఆత్మహత్య అనుకునేలా చిత్రీకరించారేమో. ఎన్నో వివాదాలకు సాక్ష్యంగా నిలిచిన ఇంటిని 40 కోట్లకు అమ్మేసినప్పుడు దాన్ని కాజేయడం కోసం ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు కోలుకున్నా కూడా అది తిరగబెట్టిందంటే నెపం వేయడం సులువు కదా. సమాజంలోని పరిస్థితుల రీత్యా ఇదొక అనుమానం మాత్రమే. పార్థో మరణంలోని అసలు నిజం తెలిసేదెలా? అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు భావించేలా చేస్తే సరిపోతుందనే కుట్రకోణం ఉండే ఉండొచ్చు. చూసారా, తల్లిదండ్రులకు తమ పేగుబంధం పట్ల ఎంత ప్రేమైనా ఉండనియండి, ఆ ప్రేమ తమ పిల్లల్ని చేవలేని వాళ్లుగా, దుర్బలుగా మార్చకూడదు. వాళ్ళకి అన్నీ అమర్చి పెట్టకూడదు. వాళ్లను కూడా కొంచెం కష్టపడినివ్వాలి. సైకిల్ తొక్కితే పడి దెబ్బ తగులుతుంది, తగలనియండి. మీరే వాళ్ళకి డ్రైవర్లుగా మారిపోకండి. మీరు పర్యవేక్షిస్తూ ఉంటే వాళ్ళు స్వతంత్రంగా తమ పనులు వాళ్ళు చేసుకుంటారు. అవసరమైనప్పుడల్లా సహకరించండి తప్ప మీరే అన్నీ అమర్చి పెడితే వాళ్ళు దద్దమలవుతారు. సరే, పార్థో విషయంలో అతను ఇంకా పూర్తిగా కోలుకోలేకపోవడంతోనే తన ప్రాణాలు తానే అచ్చంగా తండ్రి మాదిరి తీసుకున్నాడని అనుకుందాం. లోకంలోని తల్లిదండ్రులెవరూ తమ పిల్లల విషయంలో ఇటువంటి ఉదాహరణలుగా మాత్రం నిలబడకూడదనేది మా కోరిక. ఈ వీడియోను ఇంతటితో ముగిద్దాం. పిల్లల బుద్ధి వికాసాలకు బాల్యంలోనే సరైన బీజం వెయ్యాలి. అంటే వాళ్ళు స్వతంత్రంగా నేర్చుకోవాలి, పడాలి, లేవాలి, దెబ్బలు తినాలి, తిరిగి కోలుకోవాలి. అంతే తప్ప వాళ్ళని గూటిలో పెట్టి అన్నం పెట్టొద్దు దయచేసి.